అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పుట్టింటికి. రచన మృణాలిని గారు. తమలపాకులు వేసుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కోమలి భర్త. అమ్మా, కోమలి రాకముందు మన ఇల్లు ఎలా ఉండేదంటావు? అమ్మనే అడుగుతావు, నన్ను అడుగు. కోమలి మామగారు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ అన్నాడు. సరే, నిన్నే అడిగాననుకో. దివ్యంగా ఉండేది. బ్రేక్ఫాస్టు, లంచ్ అన్నింటికీ టైం టేబుల్ వేసి చంపేవాళ్ళు. ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. రాత్రి 8 గంటలకు పకోడీ తిని 11 గంటలకు అన్నం తిని ఆ రోజులు మళ్ళీ ఇక రావు. కోమలి మామగారు నిట్టూర్చారు. నిజమే, కోమలి రాకముందు నేను హాయిగా ఎప్పుడూ ఈటీవీ, జెమిని, సిటీ కేబుల్ చూసేదాన్ని. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఆరోగ్యంగా ఉండేవి. ఈవిడొచ్చాక స్టార్ ప్లస్లు, జీటీవీలు చూసి చెడిపోతున్నాను అంది కోమలి అత్తగారు. కోమలి భర్త తల గట్టిగా ఊపాడు. మీ సంగతి అలా ఉంటే ఇక నా బాధ ఏం చెప్పను. క్లబ్బు అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మర్చిపోయాను. ట్యాంకు బండి మీద మోటార్ సైకిల్పై కూర్చుని ఫ్రెండ్స్తో కబుర్లు ఆడుతూ అమ్మాయిలను చూసి విజిల్ వేసి ఆ రోజులు ఏమైపోయాయి. కాసేపు కోమలి భర్తకు నోట మాట పెగలలేదు. మొన్నసారి మా ఆఫీస్కి ఒక అద్భుతమైన అమ్మాయి వస్తే విజిల్ వేయలేకపోయాను తెలుసా. 2 వేళ్ళు నోట్లో పెట్టుకున్నా సరే విజిల్ వచ్చి చావదే. అంతగా ప్రాక్టీస్ పాడు చేసుకున్నాను. మేరా విజిల్ ముజే లౌటాదో అని పాడుదామనుకుంటున్నాను కోమలి దగ్గర. కోమలి మామగారు చిటికేశారు. చేతికేసి చూసుకున్నాడు. పర్లేదు, ఇంకా చిటికి వేయటం వస్తోంది. ఈ కోడలు వచ్చాక నేను సహజంగా చేసేవన్నీ మర్చిపోయాను. ఎంతకీ చిటికెందుకేసావు? కొడుకు అడిగాడు. కొన్ని రోజులైనా మనం ముగ్గురం కోమలి పూర్వపు రోజులు అనుభవించాలంటే ఓ చక్కని ఐడియా వచ్చింది. ఆ అమ్మాయిని పుట్టింటికి పంపచ్చుగా. నిజమే సుమా, అదేం పిల్లో ఎప్పుడు పుట్టింటికి వెళ్తానందో. ఇదే పుట్టిల్లు అయినట్టు మహదానందంగా ఉంటుంది అంది కోమలి అత్తగారు. మనల్ని అందరినీ మచ్చిక చేసి పారేసిందిగా. ఆవిడకి అత్తిల్లనే స్పృహ ఎక్కడుంది? మనమే తోకూపుకుంటూ ఆవిడ వెనక తిరుగుతున్నామా? కోమలి భర్త కసిగా అన్నాడు. అమ్మాయిని మరీ ఎక్కువ రోజులు పుట్టింటికి పంపేసేయకురోయ్. నాకు వంట అలవాటు తప్పిపోయింది. ఈయన చిటిక వేస్తూ నువ్వు విజిల్ చేస్తూ కూర్చుంటే, పకోడీలు చేస్తూ కూర్చోడానికి నాకు ఓపిక ఉండద్దా? ఏదో ఒక 4 రోజులు పంపండి. ఇంకా ఎక్కువ రోజులైతే బోరుగడ్డి చచ్చిపోతాను అని కోమలి అత్తగారు అంది. ఇక కోమలి తోటమాలికి బోటనీ క్లాస్ తీసుకుంటూ తోటంతా తిరుగుతోంది. కోమలి మామగారు భర్త తోటలో వాకింగ్ చేస్తున్నారు. మామగారు ప్రారంభించారు. అమ్మాయి, ఇన్ని సముద్రాలు చూశాను కానీ వైజాగ్ సముద్రం లాంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదమ్మా. అవునండి, కోమలి అంది. లీలామహలం, ఇంగ్లీష్ సినిమా చూస్తే లీలామహల్లోనే చూడాలా? ఈ సంగీతులు, ఆనందులు వేస్ట్. సిటీ సంగతి అలా ఉంచు నాన్న. ఆ భీమ్లీ, ఆ సింహాచలం, ఆ అరకులోయ, వావ్! మనలాంటి దద్దమ్మలుగా అది. కానీ మన కోమలి అక్కడ ఒక 10 రోజులుంటే గొప్ప కవయిత్రి అయిపోదు. కోమలి భర్త అన్నాడు. నిజమేరా పాపం, పెళ్ళైనప్పటి నుంచి ఇంటెడి చాకరీతో కష్టపడిపోతుంది. ఒక 4 రోజులు అమ్మాయికి రెస్ట్ ఇద్దాంరా. నేను అదే అనుకుంటున్నాను అన్న. పాపం కోమలి, నా భార్య, అత్తింటి చాకరీతో ఎంతలా చిక్కిపోయిందో. తన వంటతో 4 రోజులు వాళ్ళ అమ్మ వంట దీని వస్తే మళ్ళీ కొత్త పెళ్లి కూతురులా తయారవుతుంది. కోమలి భర్త అన్నాడు. మామగారు వాకింగ్ ఆపి కోమలి పక్కకు వచ్చి నుంచున్నారు. అమ్మాయి, వింటున్నావుగా మేమెంత ఆవేదన పడిపోతున్నామో. నిన్ను చూస్తే గుండె తరుక్కుపోతోందమ్మా. ఒక 4 రోజులు మీ వైజాగ్ వెళ్ళి అమ్మ దగ్గర గడిపిరా అమ్మా. కోమలి బోటనీ క్లాస్కి ఇంటర్వెల్ ఇచ్చి మామగారికేసి చూసింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలా? ఆ మాట స్వయంగా నేనే చెప్తున్నాను కదా, కోమలి భర్త సగర్వంగా అన్నాడు. నువ్వు అడగకుండా మేమే పర్మిషన్ ఇచ్చేస్తున్నాం, కోమలి మామగారు ఇంకా గర్వంగా అన్నాడు. ఎందుకు? కోమలి అడిగింది. ఎందుక? నీ మీద జాలితో. నోరు విప్పి పుట్టింటికి వెళ్తానని అడగలేని నీ నిస్సహాయత పట్ల ఔదార్యంతో. ఇంత పెద్ద తెలుగు వాక్యం పలికేసిన ఆనందం కోమలి భర్తకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్ని రోజులైంది నువ్వు అమ్మా నాన్నలు చూసి, తమ్ముడిని లాలించి, రామకృష్ణ బీచ్లో బఠానీలు తిని? నాకిప్పుడు అవేమీ చెయ్యాలని లేదే. చెయ్యాలనున్నప్పుడు మీకు చెప్తాలేండి. మామగారు కోమలి తలపైన నిమిరారు. చిన్నపిల్లవి, ఆడపిల్లవి, నీకేం కావాలో తెలుసుకోలేని అమాయకురాలివి. నీకేం కావాలో చెప్పడానికే కదమ్మా ఈ భర్త మామగారు ఉన్నది.
నీకు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాలనుంది, అమ్మా నాన్న ఒడిలో సేద తీరాలనుంది. పట్టాభిరామ్ దగ్గర హిప్నాటిజం క్లాసులు తీసుకుంటున్నారా మాయ? కోమలి అడిగింది. కోమలి భర్త నుదురు కొట్టుకున్నాడు. నేను చెప్పలేదా నాన్న, ఒట్టి కొరకరాని కొయ్య. మామగారికి ఇద్దరి మాటలు వినిపించడం లేదు. సింహాద్రప్ప నన్ను చూడాలనుంది, భీమ్లీ బీచ్లో పరిగెట్టాలనుంది, గోదావరి ఎక్స్ప్రెస్లో కూర్చోవాలనుంది. నాన్న, నువ్వు హిప్నటైజ్ చేస్తున్నావా, అవుతున్నావా? కోమలి భర్త చిరాగ్గా అన్నాడు. నిజమే మామగారు, కోమలి అంది. నాకు కాకినాడ కాజా, రాజమండ్రి పూతరేకులు తినాలనుంది, మా అమ్మ చేతి పచ్చళ్ళు తినాలనుంది, మా తమ్ముడితో చెస్ ఆడాలనుంది. కోమలి మామగారు భర్త షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇక లోపలికి రాగానే కోమలి మామగారు భార్యని పిలిచాడు. అమ్మాయి పాపం తోట పని చేసి చేసి అలసిపోయింది, సూట్ కేసు గట్రా సర్దిపెట్టు. వెర్రి పిల్ల, పుట్టింటికి వెళ్ళమని కూడా మనమే చెప్పాలి. తన మనసులో మాట అర్థం చేసుకునే నాలాంటి భర్త ఉండబట్టి సరిపోయింది, కోమలి భర్త అన్నాడు. ఆ ఫోన్ ఇటు ఇవ్వరా, మన ఏజెంట్కు ఫోన్ చేసి రేపే గోదావరిలో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకోమంటాను. ఈలోగా లోపల నుంచి కోమలి అరిచింది. అక్కర్లేదు మావయ్య, నేను ఫోన్ చేసేశాను, వాళ్ళు తిరుగు ప్రయాణానికి కూడా అక్కడి నుంచే చేసేసుకుంటామన్నారు. వాళ్ళెవరో ఆయోమయంగా అడిగాడు. మా అమ్మ నాన్న తమ్ముడు, లోపల నుంచి అరుస్తోంది కోమలి. ఇందాక ఎస్టీడీ చేశాను, అమ్మను వస్తూ వస్తూ కాజాలు పూతరేకులు పచ్చళ్ళు తెమ్మన్నాను. అమ్మ లేకపోతే నాన్నకి తమ్ముడికి ఇబ్బంది కదా, వాళ్ళు వస్తామన్నారు. ఒక 20 రోజులు ఉండేలా రమ్మన్నాను, రాను పోను అక్కడి నుంచే బుక్ చేసుకుంటామన్నారు. కోమలి మాటలు పూర్తయ్యేసరికి కోమలి భర్తకు విజిల్ వచ్చేసింది. పెను చీకటాయే లోకం, చెలరేగి నాలో శోకం పాట విజిలేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. చూసారా, అది మనం అనుకునేది ఒకటైతే జరిగేది ఒకటి. ఎందుకంటే కోడలు చాలా తెలివిగలది, మనం ఏమీ చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.